ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. యోహాను సువార్త 15 అధ్యాయము 14 ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నేడు మీతో వాగ్దానము చేయుచున్నాడు. ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసి ఆయనతో అంటుకట్టబడి ఆయనతో సహవాసము చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరని. నిజమైన స్నేహితుడు మన యేసు ప్రభువుల వారు. అయితే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. నిజంగా ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడు గనక ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు ఆయనకు స్నేహితులుగా ఉందరు. అబ్రహాము దేవుని నమ్మిన గనక అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని స్నేహితుడుగా ఉండటకు కృప చూపిన గొప్ప దేవుడు నేడు నీకును అనుగ్రహించును. ఆయనతో అంటుకట్టబడి ఆయనతో సహవాసము చేసి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిశ్చయముగా మీరు ఆయనకు స్నేహితులుగా ఉండుటకు ఆయన కృప చూపును. నిజమైన స్నేహితుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. నిశ్చయంగా ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన గొప్ప తండ్రి, మహోన్నతమైన దైవ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతో అంటుకట్టబడి నీ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండుటకు నీ కృప సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోక స్నేహం కాదు కానీ నీతో స్నేహం కలిగి నిన్ను వెంబడించి నీ ఆజ్ఞలను గైకునే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత మమ్మల్ందరినీ కూడా నింపి బలపరచమని మహోన్నతుడును మహాగణుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.